Yeah, hi everyone. Today we'll discuss about మేరీ పంచాయత్ యాప్. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ప్రతి భారతీయుడు ఫోన్లో ఉండాల్సిన ఏకైక యాప్. లైక్ మనం ఊబర్, గూగుల్, ఫోన్పే, లైక్ ఆల్ స్విగ్గీ, జొమాటో, రకరకాల యాప్స్, మన పేటిఎం అన్ని యాప్స్ ఎలా వాడుతున్నామో, సో అదేవిధంగా ప్రతి ఒక్క భారతీయుడు, ముఖ్యంగా చదువుకున్న యువకుడు, సో ఎవ్రీ గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ మేరీ పంచాయత్ యాప్ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మొబైల్ ఫోన్లో ఉండడం బెటర్ అని నా ఒపీనియన్. సో ముఖ్యంగా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల లిస్ట్ అనేది ఈ మేరీ పంచాయత్ యాప్లో ఉంటుంది. అంటే లిస్టు చూసుకోవడానికి మేరీ పంచాయత్ వాడాలా అని మీ డౌట్ ఉంటే కాదు. సో దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో లైక్ సెంట్రల్ నుంచి, అంటే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ అంతా ఆ మేరీ పంచాయత్ యాప్లో గ్రామ పంచాయతీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇది మొబైల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనం వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇందులో అంటే లైక్ ఏంటంటే ఈ నార్మల్గా మీకు చూపిస్తాను ఒక నిమిషం. సో ఇక్కడ ఏంటంటే మేరీ ఇక్కడ ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ లైక్ ఐఏఎస్ లైక్ ఐఫోన్లో కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇంకొకటి విషయం ఏంటంటే ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మనం ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో రోడ్డు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బు అంతా ఊర్లో పడుతుంది. సో లైక్ ఉన్న సర్పంచ్ కానీ, వాట్సాప్ బిల్ కానీ, సో మిగతా సభ్యులు అసలు ఏం చేస్తున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు, అసలు ఎంత డబ్బు వస్తుంది ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలియదు. సో ఇవన్నీ ఏంటంటే గ్రామ పంచాయతీలో నార్మల్గా ఏంటంటే గ్రామ సభ పెట్టుకొని వాళ్ళు ఇన్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అంత టెక్నాలజీలో ఇప్పుడు కూడా ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన మేరీ పంచాయత్ యాప్ పంచాయత్ రాజ్ నుంచి. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఎవ్రీ సిటిజన్ అంటే 15th కమిషన్ నుంచి 2014 అంటే లైక్ 2011 జనాభా లెక్క ప్రకారం ఒక యావరేజ్గా 800 నుంచి 1200 మధ్యలో ప్రతి సిటిజన్ పైన అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. సో అది ఎలా అమౌంట్ వస్తుంది, ఎలా ఖర్చు వస్తుంది, ఎస్టిమేషన్ అమౌంట్ ఎంత, 5 yearsకి ఎలా ఉంటుంది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొక విషయం చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే ఇది లాగిన్ అవ్వాలంటే బిఫోర్ మన మొబైల్ ఫోన్లో లాగిన్ అయ్యి న్యూ రిజిస్ట్రేషన్ కింద మీ మెయిల్ ఐడి, నెంబరు, పాస్వర్డ్ పెట్టుకొని లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ నేను నాకు డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వెళ్ళి సిటిజన్ లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎంటర్ నెంబర్ చేసిన తర్వాత మనం పిన్ యాడ్ చేసేవచ్చు. సో ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇది ఈ విధంగా, సో ఈ విధంగా మనం ఏ పంచాయతీ అయినా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2026 అంటే 2000 లాస్ట్ ఇయర్లో ఎంత అమౌంట్ వచ్చింది తెలంగాణ. సో తెలంగాణ లైక్ ఎనీ స్టేట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ లైక్ మంచిర్యాల తీసుకున్నాం. మంచిర్యాలలో మనం లైక్ ఎస్, సో మంచిర్యాలలో పంచాయతీ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా మంచిర్యాల తీసుకుందాం. మంచిర్యాలలో తాండూరు మండల్, అదేవిధంగా గ్రామ పంచాయతీ వచ్చి రేచినియారా ఎనీథింగ్ కొత్తపల్లి లైక్ ఈ విధంగా తీసుకొని మనం గో టు లైక్, సో ఆ డీటెయిల్స్ అనేది వచ్చేసాయి అనమాట. అంటే ఆ ఊరు డీటెయిల్స్ లైక్ ఆ ఊరు ఫొటోస్ కానీ, గ్రామ పంచాయతీ ఫొటోస్ కానీ, సో ఈ విధంగా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఇది ఫ్రంట్ బ్యాక్ ఒక చైర్, సో ఇక్కడ ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, సో ఇక్కడ లైక్ అంటే చాలా వరకు దానికి చాలా రిలేటెడ్ గవర్నమెంట్స్ ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ చాలామంది ఇక్కడ అమౌంట్స్, ఇక్కడ జనాభా లెక్క ప్రకారం పాపులేషన్స్, సో ఇక్కడ వాళ్ళకు వచ్చే అమౌంట్ ఏంటి. సో ఈ 15th కమిషన్ అండ్ 14th కమిషన్ నుంచి, అంటే ఈ 15th కమిషన్లో వచ్చిన అమౌంట్. సో చూడండి, సో ఎస్టిమేటెడ్ క్యాష్ ఇవన్నీ పంచాయత్ ఫండ్స్, సో లైక్ గ్రామ పంచాయతీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, సో ఎస్బీఐ అకౌంట్, సో లైక్ ఇక్కడ బ్యాలెన్స్. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా IFSC కోడ్ 2025-26 అకౌంట్ నెంబర్. సో అమౌంట్ 12,54,190 రూపాయలు అవైలబుల్ ఉన్న బ్యాలెన్స్ ఇవి. సో ఇక్కడ ఏంటంటే 26 మార్చ్ రోజు కొంచెం అమౌంట్ తీశారు. సో ఈ విధంగా గ్రాంట్స్ ఇవన్నీ అమౌంట్ తీశారు. సో ఈ విధంగా ఏంటంటే నార్మల్గా ఇది అనేది తీసిన అమౌంట్, ఈ రెడ్ కలర్ మైనస్లో ఉన్నాయి, రెడ్ కలర్లో తీసిన అమౌంట్ ఇవన్నీ ఏంటంటే ఈ క్రెడిట్ అయిన అమౌంట్. సో రీసెంట్గా మార్చ్లో కొంత అమౌంట్ క్రియేట్ అయింది. సో ఈ విధంగా అమౌంట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట.
సో ఈ అమౌంట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు, మొబైల్ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు, ఈజీగా మనం ట్రాక్ చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ పంచాయతీ జరిగింది, సర్పంచ్ కానీ వార్డ్ సభ్యులు కానీ, సో లైక్ వాళ్ళు చేసే పనిని కానీ ఇక్కడ అమౌంట్ తీశారు, ఎందుకు తీశారు అడిగే అవకాశం కూడా ఉంటుంది మనకి. సో వీఆర్ ద ఎవ్రీ రైట్. సో ఎప్పుడు రైట్ ఉంటుందంటే మన ఓటును అమ్ముకోకపోయినప్పుడే మనకి అవకాశం ఉంటుందన్నమాట. ఓటును అమ్ముకున్న తర్వాత మనం ఎలాంటి అడగడానికి అవకాశం ఉంటుంది, ఆల్రెడీ నువ్వు ఓటును సేల్ చేసుకున్నావు కాబట్టి. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎస్టిమేషన్ అమౌంట్ దాదాపు ఈ 5 years 1 2 3 4 5 6 ఈ 5 yearsలో దాదాపు 6 yearsలో వచ్చిన అమౌంట్. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2026 చెక్ చేద్దాం. సో ఇది రిసీవ్డ్ అమౌంట్. సో దాదాపు ఇది రిసీవ్డ్ అమౌంట్, ఇది ఎక్స్పెక్టెడ్ అమౌంట్. అంటే ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఎలా వస్తుందంటే జనాభా లెక్క ప్రకారం, లైక్ ఒక ఊర్లో ఒక 100 మంది ఉన్న ఒక 1000 3000 4000 అయితే దాని లెక్క ప్రకారం 800 to 2000 జనాభా 2011 జనాభా ప్రకారం ఈ అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది. లైక్ సో ఇక్కడ ఇది ఎక్స్పెక్టెడ్ అంటే ఇప్పుడు వచ్చిన అమౌంట్ నెక్స్ట్ ఇయర్ ఈ అకాడమీ అంటే లైక్ ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే ఈ అమౌంట్కి టాలీ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఎంత వచ్చింది, ఫండ్స్ రిసీవ్డ్, సో ఫండ్స్ యాక్చువల్లీ ఎక్కడెక్కడ ప్రపోజ్ యాక్టివిటీస్ జరిగాయి. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెళ్ళి మనం ఫొటోస్ కూడా వస్తాయి. సో నార్మల్గా ఇమేజ్ అప్లోడ్ చేయలేదు. సో లైక్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇమేజెస్ కూడా వస్తాయి, అమౌంట్ బడ్జెట్ కూడా మనం చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సో ఈ విధంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఎవ్రీథింగ్ పేమెంట్ రిజిస్టర్ ఎవ్రీథింగ్ ఉంటుంది, ఎవరికి పంపించారు, ఏ అకౌంట్ నుంచి ఎక్కడ కొట్టారు, సో సైన్ బై సర్పంచ్, సో ఎన్ని నెలల కింద పంపించారు, యాక్టివిటీస్ ఏంటి. సో ఇక్కడ లైక్ ఈ స్టేటస్ కూడా వస్తుందన్నమాట. సో వోచర్స్ ఉంటాయి, అంటే లైక్ ట్రాన్సాక్షన్ ఐడీస్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఉత్తనే కాదు, చాలా వరకు ఇగో చూడండి మీరే. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. సో దాని గురించి కరెంట్ పోల్స్ గురించి కానీ, సో ఈ విధంగా ఆఫీస్ బిల్డింగ్, సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇది అమౌంట్ టాలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని చెక్ చేసుకోవచ్చు. స్కీమ్ వైజ్ బెనిఫిషరీస్ అంటే లైక్ ఎంజీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ నేషనల్, ఇవన్నీ బెనిఫిషరీస్, పిఎం కిసాన్. సో ఇవన్నీ బెనిఫిషరీస్ ఎవరైతే అకౌంట్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ అమౌంట్ ఏదైతే అమౌంట్ ఉన్నాయో కానీ ఎవ్రీథింగ్ దాదాపు ఈ లిస్ట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో నేను కొత్తగా సృష్టించింది కదా, మనం ఎవ్రీ సిటిజన్ అని చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే సో ఇక్కడ వర్క్స్ ఉంటాయి, ఈ బోర్వెల్స్ కానీ డాష్ బోర్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఊర్లో ఎలాంటి వర్క్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్ ఏమైనా పంచాయతీ కానీ, ట్రీస్ కానీ, సో రోడ్డు సీసీ రోడ్స్ కానీ, ట్రాక్టర్ వెహికల్ కలెక్షన్స్ కానీ, సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ముఖ్యంగా ఏంటంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ డాష్ బోర్డ్ అనేది క్లియర్ కనబడుతుంది, ఇది అమౌంట్. సో ఇక్కడ తీసారు నేను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ వస్తాయి. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఇమేజెస్ కూడా వస్తాయి, ఇక్కడ చూడండి. సో లైక్ ట్రాక్టర్ అంటే లైక్ వర్క్ ఎస్టిమేషన్ అమౌంట్ ఎక్కడెక్కడ తీశారు ఏంటి అనేది ఇక్కడ అమౌంట్ కూడా వస్తుంది అనమాట. సో ఇది పాపులేషన్, ఇది డీటెయిల్స్. నాట్ ఓన్లీ ఇది లైక్ ఏంటంటే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ వెళ్ళి మనం సెట్ పంచాయత్ వెళ్ళి ఇక్కడ మనం ఏదైనా లైక్ ఖమ్మం వెళ్ళి మనం ఏదైనా నార్మల్గా ఏదో ఒకటి సింగరేణి వెళ్ళి గుట్ట కింద గుంపు ఇది కొత్తగా ఉంది. సో ఇక్కడ ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా పాపులేషన్ వస్తుంది. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అమౌంట్
సేమ్ లైక్ ఏంటంటే మై సజెషన్ ఏంటంటే ప్రతి సిటిజన్ అనేది ఖచ్చితంగా ఈ యాప్ను కానీ ఈ వెబ్సైట్ ద్వారా కానీ లాగిన్ అయ్యి చెక్ చేస్తే బాగుంటుంది. సో ముఖ్యంగా ఎందుకంటే దీనివల్ల ఏంటంటే అడగడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు కూడా కొంచెం భయం వచ్చి ఏం జరుగుతుంది ఏంటనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే మై సజెషన్ ఏంటంటే ఇప్పుడైతే కానీ ఓటునైతే అమ్ముకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక పర్ ఇయర్కే మనకు 800 నుంచి 12 యావరేజ్గా ₹1000 అనుకుంటే పర్ ఇయర్కి 5 to దాదాపు ఒక 10,000 to 15,000 దాకా రావడానికి చాలా డిఫరెంట్ సెక్టర్లో అమౌంట్ వస్తుంది. సో మనం ఓటును నమ్ముకుంటే మన ఊళ్ళో స్ట్రీట్ లైట్స్ కానీ లైక్ రోడ్స్ కానీ సో లైక్ ఊరు డెవలప్మెంట్ ఇంత సమ్ము కానీ సో ఈ స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు 10 మందితో షేర్ చేసుకోండి. ముఖ్యంగా చదువుకున్న యువత ప్రతి ఒక్కరు ఈ ఫోన్ను ఒక జీపే ఫోన్పే ఎలా వాడుతున్నామో ఎవ్రీ 15 days కన్నా ఒకసారి ఆ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. సో ఎలా జరుగుతుంది అని ప్రశ్నించండి. సో అప్పుడే మనం ఊరు బాగుంటేనే దేశం బాగుంటుంది. సో ఊరు డెవలప్మెంట్ అవుతూనే దేశం ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగినప్పుడే ఊరు బాగుపడుతుంది. ప్రతి ఊరు బాగున్నప్పుడే మండలం బాగుంటుంది. మండలం బాగున్నప్పుడే డిస్ట్రిక్ట్ బాగుంటుంది. డిస్ట్రిక్ట్ బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి. రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. సో ఏంటంటే మన ఊర్లు అనేది ఒక రూట్స్. మన ప్రతి ఊరు బాగుండాలని నా కోరిక. సో ప్రతి సిటిజన్ అనేది ఖచ్చితంగా క్వశ్చన్ చేసి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్తో నేను ఈ వీడియో చేశాను. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ నాకు కావాలి. సో ఐ విల్ డూ మోర్ ఇలాంటి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.